వాళ్ళను లేకపోతే 2 పద్ధతుల గురించి ఈ 18, 19 వచనాల్లో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. చాలా అతి వినయాశక్తులై ఉంటారంట. దేవదూత ఆరాధన యందు ఇచ్చగలుగుతారు. అంటే దేవదూతలు ఆరాధన ఎలాగైతే అంతగా మేము చేయాలి, అలా ఆరాధించాలనే ఇచ్చంటే ఆశ కలిగి ఉంటారు. తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకుంటా ఉంటారు. ఇదంతా దేవుని ఆత్మ ద్వారా వీళ్ళు అనుసరిస్తున్నారా, చేస్తున్నారంటే అక్కడ అంటున్నాడు దేవుని ఆత్మ కాదు, కానీ వారి శరీర సంబంధమైన మనస్సు వలన ఓరకనే ఉప్పొంగుచున్నారు. ఇలా చేయాలనుకుంటున్నాను, అలా చేయాలనుకుంటున్నాను, ఇలా ఉండాలి, వారమంతా అలా ఉండాలి అనే ఆశ అయితే ఉంటుంది. కానీ అలా చేసే పద్ధతులను వేటిని కూడా వారు ఫాలో అవ్వరు. వారు మనస్సును బట్టి ఉప్పొంగుతారు, కానీ ఆత్మను బట్టి ఆనందించలేని అనుభవాల్లో ఉంటారు. అది కనపడింది, ఇది ఉంది, దేవుని రాజ్యం ఉంది, లేకపోతే దేవుడు మనకి ఇది చేశాడు, అది చేశాడని ఓరకనే శక్తిని ఆశ్రయించకుండా, శక్తిని పొందకుండా ఓరకనే మనస్సులో ఉప్పొంగుచు వారంట మాట్లాడుతూ ఉంటారంట. వారు దేవునిని హత్తుకొనని వారుగా ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇలాంటి వారి ఎడల మీరు జాగ్రత్తగా ఉండండి. ఇలా మన మధ్యలోనే ఉంటారు. అతి దైవాశక్తి అంటే ఉన్నదానికంటే మరీ ఎక్కువగా ఉంటుంది. కానీ వీరు ప్రభువును బట్టి ఉప్పొంగరు, దేవుని ఆత్మను బట్టి ఉప్పొంగరు. కానీ వారి మనస్సును బట్టి, వారి మనసులో ఉన్న కోరికలను బట్టి, వారి ఆశలను బట్టి, వారు అనుకున్న దానిని బట్టి ఉప్పొంగచ్చు వారి సమయాన్ని గడిపేస్తారు. కానీ దేవునిని హత్తుకొనని వారుగా ఉంటున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి వారి విషయంలో మీరు జాగ్రత్త పడుచు, అలాంటి వారితో మీరు కొంచెం దూరంగా ఉండకపోతే ఇదిగో మీ బహుమానము వాడు అపహరించకుండా మనం ఏం చేయాలి, చూసుకోవాలంట.